హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు కొన్ని కొత్త టిప్స్ చూపిస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమో అని చూద్దాము. టిప్ నెంబర్ 1, మనము బయటకు వెళ్ళి వస్తాం కదా, ఆ టైంలో వర్షం ఏమైనా వస్తే మొబైల్ కూడా తేమ అవుతుంది కదా. ఈ టిప్పు ట్రై చేయండి. ఈ విధంగా బియ్యం సంచి ఉంటుంది కదా, లేకపోతే బాక్స్లో రైస్ పెడతాం కదా, బియ్యం లోపలకు ఫోన్ పెట్టి రాత్రి అంతా అలాగే వదిలేయండి. మార్నింగ్ చూస్తే దీంట్లో ఏ తేమాంశం అనేది ఉండదు. తర్వాత మొబైల్ రిపేరీకి కూడా రాదు. కావాలంటే ట్రై చేయండి ఒకసారి. టిప్ నెంబర్ 2, ఫంక్షన్ వేర్ శారీస్ ఉంటాయి కదా, మీరు సేఫ్టీ పిన్ వేయాలంటే ఒక్కోసారి పిన్ లోపలకు వెళ్ళదు, పిన్ కూడా విరిగిపోతుంది కదా. మీరు మీ ఇంట్లో ఏ సోప్ అనేది యూజ్ చేస్తుంటారో ఆ సోప్ అయినా కానీ సోప్తో ఈ విధంగా అని సేఫ్టీ పిన్ను వేయండి. ఈ విధంగా చేయడం వలన సేఫ్టీ పిన్ను శారీకి ఈజీగా పిన్ చేయవచ్చు. ట్రై చేయండి ఒకసారి. ఈ టిప్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 3, టిష్యూ పేపర్ లోపలకు ఒక కర్పూరం పెట్టి ఈ విధంగా మడిచి దింబు కింద పెట్టండి. మీరు పడుకునే దింబు కింద మీరు అంటే పగలంతా ల్యాప్టాప్ చూస్తారు కదా, తలనొప్పి కానీ రాత్రి టైంలో నిద్ర రాకపోతే ఎక్కువగా స్ట్రెస్ అనేది ఉంటుంది కదా, మీరు ఈ స్మెల్ తీసుకోవడం వలన కొంచెం తొందరగా నిద్ర వస్తుంది. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 4, వేరుశనగలు చూడండి, కొంచెం దీనిలో సోడా వేసి అంటే బజ్జి బొండకు యూజ్ చేస్తాం కదా, సోడా వేసి మిక్స్ చేయండి. తర్వాత కొన్ని నీళ్లు చల్లి తేమ చేయండి. కొన్ని మాత్రమే నీళ్లు వేసుకోండి. బాగా మిక్స్ చేయండి. కొద్దిసేపు అలాగే వదిలేయండి. నేను ఇక్కడ గ్యాస్ పైన ఒక కుక్కర్ పెట్టి కొంచెం పొడి ఉప్పు వేస్తున్నాను. కొంచెం వేసుకుంటే చాలు. కుక్కర్ది బెల్ట్ వేయలేదు. ఈ విధంగా మూత పెడుతున్నాను. గ్యాస్ మీడియము హై ఫ్లేమ్లో పెట్టి ఉప్పు కొంచెం వేడి కావాలి అంతేనండి. ఊరికే మూత పెట్టాను అంతే. కొద్దిసేపు పెట్టిన తర్వాత వేరుశనగలు ప్లేట్లో పెట్టాం కదా, దీని లోపలకు వేసి కొద్దిసేపు స్పూన్తో మిక్స్ చేసుకోండి. కుక్కర్ది మూత పెట్టండి. ఈ విధంగా కొద్దిసేపు వదిలేయండి. కొద్దిసేపు వదిలేసిన తర్వాత కుక్కర్ని కొద్దిసేపు ఈ విధంగా షేక్ చేయండి. వీడియోలో చూపిస్తున్నాం కదా ఈ విధంగా. తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి, కొద్దిగా పగులుతున్నాయి కదా. చేయి వదలకుండా బాగా మిక్స్ చేయండి. ఉప్పు శనగలు రెడీ అయ్యాయి. ఇంట్లోనే మనం వేరే వేరే స్నాక్స్ అన్నీ రెడీ చేస్తాం కదా, దానికి బదులు మనం ఈ విధంగా హెల్తీగా పిల్లలకు శనగలతో రెడీ చేయవచ్చు. మనం బయట నుంచి తెచ్చే బదులు ఇంట్లోనే సులభంగా చేయవచ్చు. ట్రై చేయండి ఒకసారి ఈ టిప్పు. టిప్ నెంబర్ 5, నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ అంతా ఉప్పు వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ అంతా బేకింగ్ సోడా కూడా వేస్తున్నాను. 1 టేబుల్ స్పూను విమ్ లిక్విడ్ వేస్తున్నాను. మీ దగ్గర విమ్ లిక్విడ్ ఏమైనా లేకపోతే విమ్ సోప్ అయినా కూడా వేయవచ్చు. కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేయండి. చూడండి ఈ విధంగా. నెక్స్ట్ నిమ్మకాయలు ఉంటాయి కదా, అవి తీసుకొని ఈ విధంగా రసం పిండండి. రసం పిండిన తర్వాత బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక లిక్విడ్ అనేది రెడీ అవుతుంది. చూడండి. ఇంకొక బౌల్లో నేను వేడి నీళ్ళు తీసుకున్నాను. ఈ విధంగా మీరు లిక్విడ్ రెడీ చేశారు కదా, ఈ లిక్విడ్ కొంచెం వేసి చూడండి ఈ విధంగా కొంచెం వేస్తున్నాను. దీంట్లో మనము బర్నర్లు ఉంటాయి కదా, ఎక్కువగా గలీజ్ అయ్యాయి అనేవాళ్ళు మీరు 15 రోజులకు కానీ వారానికి ఒకసారి కానీ బర్నర్లు దీని లోపలకు వేసి నానబెట్టండి. అలాగే గ్యాస్ స్టవ్ కూడా అంతే అండి. ఆయిల్ ఐటమ్స్ కానీ లేకపోతే నాన్ వెజ్ కానీ చేసినప్పుడు ఎక్కువగా గలీజ్గా అవుతుంది కదా, ఆ టైంలో మీరు ఈ లిక్విడ్ను వేసి ఈ విధంగా ఫుల్ అంతా కూడా వేస్తున్నాను లిక్విడ్ అనేది. తర్వాత 1 గ్రీన్ స్క్రబ్బర్ తీసుకుని బాగా రుద్దండి. నీట్గా తుడిస్తే చాలండి. అంటే ఈ విధంగా ఫుల్ అంతా కూడా రుద్దండి. బాగా క్లీన్ అవుతుందండి. ఎంత జిడ్డుగా ఉన్నా కూడా నీట్గా క్లీన్ అవుతుందండి. తర్వాత 1 బట్ట తీసుకొని ఈ విధంగా తుడవండి. చూడండి ఫస్ట్ గ్యాస్ స్టవ్ అనేది ఏ విధంగా ఉందో, తర్వాత చూస్తున్నారు కదా ఎంత డిఫరెంట్గా ఉందో. గ్యాస్ స్టవ్ బట్టతో నీట్గా క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి బర్నర్లు కూడా
నానాయండి బాగా. ఇవి కూడా నిమ్మకాయ తొక్కతో నీట్గా రుద్దండి, నీట్గా క్లీన్ అవుతాయి. మన గ్యాస్ అనేది వేస్ట్ అయ్యేది ఈ బర్నర్ల నుంచే. ఇది మనము ఏదైనా రెసిపీ చేసేటప్పుడు కానీ, పాలు లేకపోతే సాంబార్ కానీ అంతా దీని లోపలకు చేరి మన గ్యాస్ అంతా కూడా వేస్ట్ అవుతుందండి. బర్నర్లు కూడా మనము వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి అయినా క్లీన్ చేసుకోవాలి. నీట్గా కడిగి బట్టతో నీట్గా తుడవండి. ఈ విధంగా మీకు గ్యాస్ స్టవ్ అనేది చూపిస్తానండి, ఎంత నీట్గా క్లీన్ అయ్యిందో. చూడండి, చూస్తున్నారు కదా ఎంత నీట్గా క్లీన్ అయ్యిందో. చూడండి, మీరు కూడా ఈ లిక్విడ్ వేసి క్లీన్ చేసుకోండి, మీకే తెలుస్తుందండి. ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.